కవి సంగమం మీ అందరికీ తెలుసు. గత సంవత్సర కాలంగా నెట్లో కవిత్వం రాసేటువంటి ప్రక్రియని ప్రారంభించి హైదరాబాద్లో మన కట్టా శ్రీనివాస్ గారు, యాకూబ్ గారు, ఇంకా మన మిత్రులందరూ కూడా మన కవుల నెట్ల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించి కవిత్వాన్ని నెట్లో రాసి ప్రపంచం మొత్తానికి కూడా తెలియజేసేటువంటి ప్రక్రియని ప్రారంభించటం. అలాగే తెలుగు మహాసభల సందర్భంగా మన కట్టా శ్రీనివాస్ గారు మనకు కొంత ఎలా మనం ఎంటర్ అవ్వాలి ఏంటనేది ఒక చిన్న క్లాస్ రూపంలో ఇవ్వటం, ఇదంతా కూడా మనకు తెలిసిన విషయం. అలాగే ఈ నెట్లో కవిత్వం రాస్తున్నటువంటి మిత్రులంతా కలిసి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయడం, కవి సంగమంగా దాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఖమ్మంలో ఉన్నటువంటి గద్దపాటి శ్రీనివాస్ గారు, మరి కపిల్ రామ్ కుమార్ గారు, కన్నగంటి వెంకటయ్య గారు, ఇలా మన మిత్రులందరూ, ఆంజనేయులు గారు, వీళ్ళందరూ కూడా ఈ పుస్తకంలో కవిత్వం రాయడం జరిగింది. ఖమ్మంలో కూడా మన మిత్రులు, కవి మిత్రులతో కలిసి ఒకసారి ఈ కవి సంగమం పుస్తకాన్ని పరిచయం చేసి సాయంత్రం పూట మనం సరదాగా ఏం చేస్తున్నాం ఏంటనే విషయాలు మాట్లాడుకుంటూ గడపాలని చెప్పి కోరిక వెలిపించడం. సరే ఓకే రండి, ఇక్కడ మనం సాయంత్రం పూట కూర్చొని మన కవి మిత్రులను కలుసుకునే అవకాశం ఇస్తాం మేము సాహితీ శ్రవణ తరఫున అని చెప్పడం, వాళ్ళు ఈరోజు కార్యక్రమాలు పెట్టడం, ఇదంతా కూడా మనకు తెలిసిందే. నిన్నటి నుంచి మెసేజ్లు వచ్చే ఉంటాయి అందరికీ. దాదాపుగా కపిల్ రామ్ కుమార్ గారు, అలాగే మన దాసర శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా మెసేజ్లు పెట్టారు. ఇప్పుడు మనం నిర్వహించుకున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి కవిమిత్రుడు, సోదరుడు కట్టా శ్రీనివాస్ని వేదికపైకి రావాల్సింది. అలాగే కిరణ్ గాలి వారిని కూడా వేదికపైకి రావాల్సింది. పోతే ఖమ్మంలో నుండి మన మిత్రులందరికీ మనం పరిచయం. ఈ యొక్క కవి సంగమంలో ఉన్నటువంటి కవులలో నరేష్ గారు ఒంగోలు నుంచి వచ్చారు, వారిని పరిచయం కావాల్సింది. అనిల్ డానీ విజయవాడ నుంచి వచ్చారు, వారిని కూడా వేదిక పరిచయం కావాల్సింది. రాజేష్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, వారిని కూడా ఈ కార్యక్రమంలో కవి సంగమం పుస్తకాన్ని రేఖామాత్రంగా పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కన్నగంటి వెంకటయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. కార్యక్రమంలో ముందుగా కపిల్ రామ్ కుమార్ గారు ఈ కవి సంగమంలో ఉన్నటువంటి కవితలన్నింటినీ కలిపి ఒక దీర్ఘ కవిత రాయడం జరిగింది. దానికంటే ముందుగా మన ఆస్థాన గాయకుడు ఆసు ప్రసాద్ తన పాటతో ప్రారంభించవలసిందిగా కోరుతుంది. యంత్ర సాయం సంకరించిన పరిమళాలు సొంత గొంతుక నెత్తినాయి అంతరాలు అంతరించగా. అంతర్జాలపు యంత్ర సాయం సంకరించిన పరిమళాలు సొంత గొంతుక నెత్తినాయి అంతరాలను అంతరించగా. అంతర్జాలపు యంత్ర సాయం సంకరించిన పరిమళాలు సొంత గొంతుక నెత్తినాయి అంతరాలను అంతరించగా. ఓనమాలు దిక్కుతున్నారా స్వాగతం తేలు పట్టి నడక నేర్పే నేస్తగాళ్ళు సిద్ధమేక్కడ. ఓనమాలు దిద్దుతున్న నలారా స్వాగతం తేలు పట్టి నడక నేర్పి నేస్తగాళ్ళు సిద్ధమేక్కడ. కొత్త పాటలు సంగమించి చెట్టు
భైరవి ఆలపించగా చెలిమి చెలమల పూట నీవే భైరవి ఆలపించగా పెదపులే కను కదలి రండి తెలుపు కవితలు పల్లవించగా పెదపులే కవి తెలుపు కవితలు పల్లవించగా పది సవాలకు పులకరిస్తూ పరికరాలను పలకరిస్తూ పరిసరాలకు పరికరాలను పలకరిస్తూ అను నిత్యం పవన పడుతూ వర్తమాలను ఎండ కడుతూ అంతర్జాలపు యంత్ర సాయం సంతరించిన పరిమళాలు సొంత గొంతుక నెత్తినాయి అంతరాలను అంతరించగా లోకపు తోరణాలై వేరకాలై లోకపు తోరణాలై వానికి వేరకాలై కవితలిప్పుడు అంకురించగా ఫలములన్నీ కదలిరాగా కవితలిప్పుడు అంతరించగా ఫలములన్నీ కదిలిరాగా కవితలించగా ఫలములన్నీ కదలిరాగా మానవత్వం వెళ్ళి విరియగా మానవతే పరిడవిల్లగా మానవత్వం వెళ్ళి విరియగా మానవతే పరిడవిల్లగా అచ్చరాలకు అందమైన సోయగాలకు అంతర్జాలకు ఎంత సాధించిన పరిమళాలు సొంత గొంతుక నెత్తినాయి అంతరాలను అంతరించగా సొంత గొంతుక నెత్తినాయి అంతరాలను అంతరించగా కవి సంగమంలో ఒకరైనటువంటి కపిల రామకుమార్ గారు మాట్లాడవలసింది. మాటలతో కాలక్షేపం కాదు కానీ కవి సంగమంలో ఆ పుస్తకంలో 144 మంది కవులు తమ కవితల్ని వినిపించాలని చెప్పాలి. వాటిని చదివిన తర్వాత అనికలి ఒక గొలుసు కవిత రాస్తే ఎలా ఉంటుందని శతహస్తాక్షర కవిత నేను నాటిన విత్తనం. ఇందులో నేను పాస్ అంటే కాస్త వ్యవధి ఇచ్చాము అని అంటే అది ఒక్కొక్క కవి యొక్క పదం కింద కానీ ఆ కవి శీర్షిక కానిగా భావించవలసి ఉంటుంది. నేను నాటిన విత్తనం వెళ్ళిపోతూ గమ్యం ఎదురుగా ఊయల నుండి సమాధి వరకు హృదయాల నుండి హృదయానికి కొలతలేసి కట్టేసి పచ్చ పచ్చ మైదానాల్లో ఒక దృశ్యాన్ని కేసి చూపుతూ కవిత్వం ముహూర్తమైంది. బెంగంటే బెంగ కాదు, నడుస్తూనే ఉక్కపోత, ఒక్కటే ఉక్కపోత. గుళ్ళో దేవుడు ఏదైతే వర్తనబడిందో తెలియదు, నాలో నేనుగా ఉంటే కప్పల ముఖం నిండా అమాయకత్వం నింపుకొని కవి నీ పాత్రలో కొద్దిపాటి నీరు చేరగానే నేనేమీ నీతో స్నేహం చెయ్యలేను. నాన్నిచ్చే డైరీ ఏడాదిగా ఎదురుచూపు, నువ్వు మా ప్రాణం అన్నందుకు రాయాలి, లేకపోతే తలెత్తకుండా ఉండలేం కదా. కళ్ళు మూసుకుని మనసంతా నిండుకున్న నన్ను నేను జన మరణాలకు భయపడను. ఆడిన చోటే ఆడుతూ నే పాడుతూ వానపిట్టనై వదలంటుంది ఆకాశం. వర్షించే వానజలుని, ఆరోగతిని, ప్రీ ప్రెస్సుని, గుడి గంటలని నూతన సనాతనమైనదిగా భావించి డైరీ పేజీలై ఓ సాయంత్రం వచ్చింది నా ప్రేమే మరి. గడిల దొరజూపులు ఎన్నది టపటప చప్పటేంటని ఈ నిర్జన వంతెన అలికిన నేల మీద ఆ తోటమాలి జీవితం శ్వేత సముద్రము కావచ్చు. భావనల పరితపన ఏమో తాంబూలిచ్చాం ఎవరికి మీ మాటల మీద గుచ్చుకునే చూపులై. పూల తోటలోంచి నాకు కొంచెం బాధ కావాలి. మధుబాబు షాడో మాత్రం కాదు, రోజులాగే వాడు మా ఊరు మర్రి చెట్టుపై సంతలో అప్పటికే కబుర్లాడుతూ పరమాణువుల ఇక్కడ భూమి పుట్టిన సంధి బావిలో ఇన్నాళ్ళు కలై కళ్ళు మూసుకుని
సబ్సిడీలో ఇచ్చినదంతా ఆకుపచ్చ సముద్రాన్ని వదిలేసిన వాళ్ళు, పొద్దున్నే నిశీధిని నిన్ను చచ్చిపడిన దూరాల జీవితం అంటే ఈ హడావిడేమిటి? తల్లి భారతి, ఈ చీకటిని తడిపి కవితలు రాయాలంటే అక్షరాలలో ఏ లంచెవరిలోనో అంత విలాపం ఎందుకు? నేననే ప్రశ్నకు ఘాటైన శుష్కవచనం ఎందుకు? ఎన్నేళ్ళైందో కానీ తడవని తామరాకునై ఇంతే ఓ ఏటీఎం కార్డు నిరాశ నిండిన చేతుల్లో మా తాత చప్పరించి ఓ కప్పుకి మరణమైంది. శబ్దం నిద్రిస్తూనే ఎప్పటిలాగే వేడికోలు చెప్పనా? నిశ్శబ్దాన్ని ఛేదించడానికి ఆయుధమై కొసమెరుపులా కవితలా స్పందించమన్న పల్లె విస్తుపోయింది. ఏం సంగతి? ప్రేమంటే నీకు తెలుసా? ఎప్పుడు కన్నీళ్లతో కాలాన్ని పిల్లన గ్రోపి చేస్తే నేనంటే నీకు ఇష్టమేనా చెప్పు? ఒకరిలో ఒకరమై నీవు నేను సమం అవునా? జీవకాంతి సాక్షిగా ఓ మనస అడుగు కూడా సాగని నా ప్రయాణం, ఓ చల్లని ఒడిలో సేద తీరన, ఓ గూడు, ఓ పంచకట్టు, మది సంతమైన ఓ చలన సూత్రమైంది నా శరీరంలో. ఒక్కో అంగానికి అసలే నేనంటే అమ్మకు ప్రాణం కాదు. లోపల ఏ అలారం మోగుతుందో, ఇంతకు ముందెన్ని పిరికి ప్రాణాలు. ఒకప్పుడు పనిచేస్తుంది ఆరుగాలం పచ్చని పంటల, అయినా నాకెవరో లేరనుకోకు, కానీ నా చెప్పులో వాడి కాడు. అదే నీ పరిచయం. ఎప్పుడు ఎక్కడ అన్వేషణ ఎందుకో తొలకరి నిశ్శబ్దం. అందుకే 5 హత్యల అది పాడే అమాయక కవిత్వం కావాలి. నేనే మౌనం వీడి నాయారాడకొండ సాక్షిగా చిన్నప్పుడు రాత్రి నిశరాత్రి ఆ భూమి మనుషులు కట్టిన దేనితోనో దేనికో తెలియదు కానీ బొమ్మరాళ్ళ పేకుబంధాలై భాషతో ఆడేదే కవి కలం. ఇది కవి సంగమం. ఉన్నది వాళ్ళ కవి శీర్షిక కానీ, ఆ కవిత మొదటి పాదం కానీ, లేక మధ్య ఒక రకమైన భావాన్ని కలిగించే విధంగా తయారు చేస్తాను. ఇప్పుడు ఆ ఫేస్బుక్ పుస్తకాన్ని మీ ముందు కొద్దిగా పరిచయం విధంగా కలిగి సరే మిత్రులారా, కపిల్ రామ్కుమార్ గారు పుస్తకం మొత్తాన్ని కూడా ఒక చక్కని కవితగా దీంట్లో శీర్షికలన్నిటి కలిపి మనకు వినిపించడం జరిగింది. ఇలాంటి పుస్తకాల్లో మన ఖమ్మం కవులు చాలామంది రాబోయే పుస్తకంలో ఉండాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడున్నట్టు ప్రతి ఒక్కరు కూడా తమ కవిత్వాన్ని ఇలాంటి కవి సంగమం అంతర్జాలానికి సంబంధించినటువంటి పుస్తకంలో ఉండాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కిరణ్ గాలి గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా